నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావస్తుంది. అప్పుడే ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తోంది. తల్లికి వందనంలో ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి తల్లికి 15,000 ఇస్తున్నట్లు జీవో జారీ చేయటం మాట తప్పడం కాదా? పార్టీలకు అతీతంగా పెన్షన్లు ఇచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. నరసరావుపేట సెగ్మెంట్ 3 గ్రామాల్లో 39 మందికి పెన్షన్లు ఆపారు. తెలుగుదేశం నాయకులు ఇంకా కొన్ని గ్రామాల పెన్షన్లు ఆపాలని అధికారులకు లెటర్లు రాస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చిన తర్వాత గతంలో ఏ విధంగా మోసం చేశారో ఈ విధంగా మళ్ళీ అదే మోసం చేయడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ విధంగా మోసం చేయడానికి వీలు లేదు. మీరు ఏదైతే మాట మీద నిలబడ్డారో ఆ మాట మీద నిలబడి అందరికీ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. రెండోది, టీచర్స్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సిపిఎస్ రద్దు చేయాలి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అది పెట్టాలని చెప్పి ఆ రోజు టీచర్స్ అందరూ ఉపాధ్యాయులు అందరూ ధర్నా చేశారు. ప్రభుత్వం చర్చలకు పిలిపించి జీపీఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని అది తీసుకొచ్చి ఈరోజు జీవో ఇష్యూ చేయడం జరిగింది. 2023 అక్టోబర్లో గెజెట్ రిలీజ్ చేయడం. ఈరోజు మళ్ళీ దాన్నే తెర మీద తీసుకొచ్చి జీవో నెంబర్ 54 12వ తారీఖు మొన్న 12వ తారీఖున జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఏమని? జీపీఎస్ఏ ఇంప్లిమెంట్ చేస్తామని, గ్యారంటీ పెన్షన్ స్కీమే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం జీవో తీసుకురావడం జరిగింది 12వ తారీఖున. దాని గురించి మాట్లాడితే ఏమంటున్నారు? పాత గవర్నమెంట్లో ఉన్నది పొరపాటున సంతకం పెట్టాడని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక జీవో ఇష్యూ చేసేటప్పుడు ఒక ప్రభుత్వం మీరు విధి విధానాలు చూసుకోకుండా ఇష్యూ చేస్తారండి. మాయ మాటలు చెప్పి మభ్య పెట్టాలని ఈరోజు టీచర్స్ని కూడా ఈరోజు ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చారు. కొన్ని జిల్లాల్లో అనంతపూరు, కడప, ఈరోజు ఎస్టీ వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళీ టీచర్స్ని ఒక నెల రోజుల్లోనే మోసం చేసే కార్యక్రమం మళ్ళీ ఈరోజు చేపడుతూ ఉన్నాడు. మూడోది, పెన్షన్లు. నరసరావుపేట నియోజకవర్గంలో 3 గ్రామాల్లో పెన్షన్లు ఆపేశారు ఇవ్వకుండా. అల్లూరు వారిపాలెం గ్రామంలో 22 పెన్షన్లు ఇవ్వటం ఆపేశారు. దొండపాడు గ్రామంలో 12 పెన్షన్లు ఇవ్వటం ఆపేశారు. మాచవరం గ్రామంలో 5 పెన్షన్లు ఇవ్వటం ఆపేశారు. మొత్తం 38 పెన్షన్లు ఈరోజు 39 పెన్షన్లు ఈరోజు ఇవ్వటం ఆపేశారు. ఎందుకు ఈరోజు పెన్షన్లు ఆపేయటం జరిగింది? ఎందుకు జరుగుతా ఉంది? ఏం వైఎస్ఆర్ ప్రభుత్వంలో మేము అందరికీ ఇచ్చాం కదా, పార్టీలకు అతీతంగా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 39 లక్షల పెన్షన్లు ఉంటే దాన్ని 65 లక్షలకు పెంచడం జరిగింది.